మీరందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే మీరు డైరెక్ట్గా దీనికి డొనేషన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా నేను ఇప్పటికీ కూడా గర్వంగా చెప్తాను, మనీ మీద కంటే గ్రాసరీస్ మీద నిత్య అన్నదానం చేసే ట్రస్ట్ మనదని చెప్పొచ్చు అనమాట. అయితే మీరు ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు ఎప్పుడు కూడా పాల్గొనవచ్చు. ఏ విధంగా అంటే మీకు స్క్రీన్ పైన ఒక అడ్రస్ ఇస్తున్నాను అనమాట. ఇది మన కిచెన్ అడ్రస్. ఇది మీరు డైరెక్ట్గా మన గ్రాసరీస్ ఆన్లైన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ గ్రాసరీ కానీ, ఫ్లిప్కార్ట్ గ్రాసరీ కానీ, వీటిల్లో ఈ అడ్రస్ని సేవ్ చేసుకొని మీరు ఎప్పుడన్నా అరుణాచలంలో సాధువులకి అన్నదానానికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మీకు తోచినంత ఏదైనా కూడా ఒక రైస్ బ్యాగ్, ఆయిల్ ఏదో ఒకటి మీరు పెడితే డైరెక్ట్గా మన కిచెన్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అలా కాదు అనుకున్నారనుకోండి, మీరు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్ర అంటే అక్కడి నుంచి వెహికల్స్ వేసుకుని వస్తున్నారు అనుకోండి, ఇంకా ఈజీగా మీ పరిసరాల్లో మీకు తక్కువగా ఇచ్చే దగ్గర వెహికల్స్లో వేసుకుని రావచ్చు. రైస్ బ్యాగ్ కానీ, కూరగాయలు కానీ ఏదైనా కూడా. సో అంతా కూడా డైరెక్ట్గా సాధువులకి అలా వినియోగం అయిపోతుంటుంది అనమాట. మనకి ఇక్కడ మ్యాక్సిమం ఉపయోగపడే ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ అనమాట. దాదాపుగా ఒక రోజుకి ఒక 2 నుంచి 3 లీటర్స్ ఆయిల్ అయితే ఈజీగా అయిపోతుంది మన దగ్గర. సో మ్యాక్సిమం కూడా మనకి ఎక్కువగా ఆయిల్ షార్టేజే వస్తుంది అనమాట. ఆయిల్ పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది లాస్ట్ టైము ఆయిల్ అనగానే ఎవరో రైస్ బ్రైన్ ఆయిల్ పెట్టారు, అది లీటరు 300 రూపీస్ ఏమో ఉంటుంది. అంతంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టద్దు. సో నార్మల్గా మీరు చూసుకొని మంచి ప్రైజ్లో మంచిగా వచ్చేలాగా చేయండి అనమాట. మరీ అంతంత హైలీ ఐటమ్స్ కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్. అలాగే రైసు మనం ఎక్కువగా సాధువులకి సాయంత్రం పెడతాం కాబట్టి నారాయణ సేవలో వాళ్ళకి ఈ డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే నేను మ్యాక్సిమం వాళ్ళకి ఇడ్లీలు ఇస్తూ ఉంటాను. సో వారంలో ఎటు కాదన్నా ఒక 2-3 రోజులు ఇడ్లీలు ఉంటుంది. అలాగే వడ, అలాగే దోశలు, వీటన్నిటికి కూడా మినపప్పు ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. మీరు వీలైతే మినపప్పు పెట్టడానికి ట్రై చేయండి. అలాగే కందిపప్పు, పెసరపప్పు, అలాగే కారం ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. కారము, ధనియాల పొడి, అలాగే గరం మసాలాలు, సాంబార్ మసాలాలు, బెల్లం ఎక్కువ యూజ్ అవుతుంది, షుగర్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకా ఈ బిర్యానీ హోల్స్ ఉంటాయి కదా, సో లీవ్స్ కానీ, దాని ఇలాచి, సో తర్వాత నెయ్యి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇలా ఐటమ్స్ చాలా ఉంటాయన్నమాట. సో ఎవరన్నా మీరు ఆ విధంగా పెట్టాలనుకున్నప్పుడు నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఏ అయితే తక్కువగా ఉన్నాయో వాటి గురించి నేను లిస్ట్ పెడతాను. అవి పెడితే మనకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఒకసారి మళ్ళీ వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి. మేము ఆర్డర్ని ట్రాక్ చేసుకొని మా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ.